Hey guys, welcome to our channel Foodie Plate. హాయ్ అండి. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఈసారి ఎలా చేసుకున్నామో అయితే చూపించబోతున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం ఇంకొంచెం స్పెషల్ మాకు. ఎందుకంటే ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం అనమాట. పెళ్ళయ్యాక మేము నార్మల్గా పెళ్ళయ్యాక మాత్రమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. పెళ్ళికి ముందు అయితే చేసుకోమండి. సో ఇది నాకు పెళ్ళయ్యాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండ్ నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. సో కొంచెం స్పెషల్ ఇంట్లో అందరికీ అండ్ నాకు కూడా. సో అందుకే డెకరేషన్ అది బాగా చేసుకుందాము అనుకున్నాము. సో ఈ వీడియోలో అయితే మీకు మేము డెకరేషన్ ఎలా చేసుకున్నాము, అమ్మవారిని ఎలా రెడీ చేసాము, నేను ఎలా రెడీ అయ్యాను, మా సిస్టర్ ఎలా రెడీ అయింది, అలాగే పూజ ఎలా జరిగింది, ప్రసాదాలు ఏం చేసుకున్నాం, ఫుడ్ ఏం చేసుకున్నాం అన్నీ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అన్ని గార్లాండ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. నాకైతే ఒక ఐడియా ఉందండి నేను డెకరేషన్ ఎలా చేసుకోవాలి అనుకున్నది. నార్మల్గా అయితే అటు ఇటు గార్లాండ్స్ వేసి పైన మామిడాకులతో తోరణం కింద కట్టి అమ్మవారిని అది రెడీ చేద్దాం అనుకున్నాను. కానీ కరెక్ట్గా అదే రోజు మార్నింగ్ అయితే ఒక షార్ట్లో మధ్యలో ఇక్కడ పెట్టాం కదండి బొకేస్ టైపు, అదైతే కనిపించింది ఎలా చేసుకోవాలన్నది. సో బాగుంది కదా అని చెప్పి మేము కూడా చేసుకున్నాము, ట్రై చేద్దాము, ఎలాగో ఇంట్లో ఉన్న ఐటమ్సే కదా, మామిడాకులు అలాగే పువ్వులు, ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టక్కర్లేదు, ట్రై చేద్దామని చెప్పి అయితే ట్రై చేసామండి. ఇలా అటు ఇటు గార్లాండ్స్ వేసాము, పైన మామిడి తోరణాలతో కట్టాము. అండ్ నా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ క్లాత్ ఉంది, దాన్ని కర్టెన్స్ కింద స్టిచ్ చేయించేసి వేసేసామన్నమాట. మాకు ఆల్రెడీ స్టాండ్ ఉంది, డెకరేషన్ స్టాండ్, సో దానికే చేసేసుకున్నాము. ఇంట్లోనే సింపుల్గా చేసుకుందామని అయితే ముందు నుంచి అనుకున్నాము, బయట ఇవ్వాలని అనుకోలేదు. సో ఇంట్లోనే ఇలా చేసేసుకున్నాం అనమాట. సో మధ్యలో అవి పెట్టడం వల్ల ఇంకా లుక్ వచ్చిందనమాట. సో ఎలా టర్న్ అవుట్ అవుద్ది అనుకున్నాం కానీ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఈ డెకరేషన్ మొత్తంలో మా హస్బెండ్, మా సిస్టర్ చాలా హెల్ప్ చేశారు. సో మొత్తం వెనకాల బ్యాక్ డ్రాప్ రెడీ చేశాక అమ్మవారిని కూడా రెడీ చేసామండి. ఫస్ట్ అయితే అమ్మవారు నేను ఆల్రెడీ ఐడల్ బయట తీసుకున్నాను అనమాట. ఇలాగ శారీ అంతా కట్టేసి అంతా వచ్చింది. జస్ట్ మనం ఫేస్ అది యాడ్ చేసుకున్నాము. ఫేస్ యాడ్ చేసినప్పుడు అది తీయలేదు, ఎందుకంటే కొబ్బరికాయ పెట్టి పెడతాం కదండి, పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. సో మధ్యలో పేపర్స్ అవన్నీ పెట్టి అయితే చేసాము. సో అందుకే అప్పుడు వీడియో క్లిప్ చేయలేదు, కొంచెం స్ట్రెస్ అయ్యాం ఎలా అవుతుంది ఏంటి అని. సో అది పెట్టేశాక అమ్మవారికి గాజులు వేసి జడని కూడా అలంకరించామన్నమాట. ఇలాగా పువ్వులతో వెనకాల కనకాంబరాలు ఇంట్లోనే కట్టి మాల కింద పెట్టామన్నమాట. సో ఇలా అయింది. ఇంకా అమ్మవారికి జ్యువెలరీ కూడా వేసేసాము అంతా. సో ఎంత కళగా ఉన్నారో అమ్మవారు, చాలా చాలా నచ్చేసారనమాట మాకు. చాలా బాగా వచ్చింది, మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఫస్ట్ అయితే డెకరేషన్ ఎలా అవుతుంది మనమే చేసుకుందాం అనుకుంటున్నాం కదా అనుకున్నాం, కానీ చాలా చాలా బాగా వచ్చింది. ముందు కలశం కూడా నీట్గా అలంకరించేసాం, దానికి కూడా చిన్న అమ్మవారి ఫేస్ అది పెట్టేసి పువ్వులై పెట్టి అలంకరించేసి అది కూడా కింద పెట్టేసామండి. మనం నార్మల్గా పూజ అయితే మొత్తం ఈ కలశానికే చేస్తాము, వెనకాల అమ్మవారు అనేది అందం కోసం అండ్ అమ్మవారిని చూస్తూ పూజ చేస్తున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి అయితే పెట్టుకున్నాము. అండ్ అమ్మవారిని పెట్టిన పీటకి చుట్టూరు గ్యాప్ వచ్చింది కదా అని ఫ్లవర్స్తో అయితే ఫిల్ చేసేసాం. అండ్ మిగతా అంతా కూడా ఫిల్ చేస్తున్నాం ఫ్రూట్స్తో. అలాగా ఇక్కడ ఒక చిన్న కామెడీ జరిగింది, మీరు చూడండి. ఆకలా పెట్టకూడదు, ఒకసారి తిప్పి పెట్టరా. ఓకే మేడం. కాదు, ఓకే ఇప్పుడు కరెక్ట్ పెట్టారు. సో ఇలా జోక్స్ వేసుకుంటూ మంచిగా అయితే డెకరేషన్ చేసుకున్నాము. అందరం కలిపి చేసుకున్నాం కాబట్టి చాలా బాగా వచ్చింది, అందరూ హెల్ప్ చేశారు. సో చాలా చాలా బాగా టర్న్ అవుట్ అయిందనమాట. సో కింద కూడా మొత్తం ఫ్రూట్స్ అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ పెట్టేసుకున్నాము, మ్యాక్సిమం అన్నీ పెట్టేసుకున్నామండి. అలాగే అమ్మవారికి అటు ఇటు కలవ పూలు, లోటస్ కూడా పెట్టాము. సో చాలా అందంగా వచ్చింది. అందరూ కలిపి చేసుకుంటే ఏంటంటే
మంచిగా వస్తుంది. అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంటుంది. మంచిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేస్తాము ఏ పనైనా అందరూ కలిసి చేసినప్పుడు. సో నాకు చాలా హెల్ప్ చేశారు అందరూ. సో అందుకే ఇంత బాగా వచ్చిందని నేనైతే ఫీల్ అవుతున్నాను. అమ్మవారైతే మాకైతే చాలా చాలా నచ్చారండి. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత అందంగా ఉన్నారు. సో మా అత్తగారు వాళ్ళు తెచ్చిన సిల్వర్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టేశాము. సో ఇంకా నైట్ అయితే ఇంతవరకు రెడీ చేసి వదిలేసామండి. మొత్తం ఇదంతా రెడీ చేసి ఇంకా మిగతావన్నీ మార్నింగ్ పెట్టుకుందాము అని చెప్పి అయితే అనుకున్నాము. సో ఇంకెక్కడితో కంప్లీట్ చేసేసి నైట్ అయితే పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ నేనైతే ఎర్లీ మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యాక నేను హెయిర్కి అలాగే శారీ డ్రేపింగ్కి అయితే వేరే పార్లర్ ఆవిడని అయితే అడిగానండి. సో ఆవిడని బుక్ చేసుకున్నాను. ఓన్లీ హెయిర్ అండ్ శారీ డ్రేపింగ్, మేకప్ ఏమి చేయించుకోవట్లేదు ఇంట్లోనే కాబట్టి. అండ్ నేను మేకప్ ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. ఓన్లీ నా మ్యారేజ్కి మాత్రమే నేను మేకప్ వేయించుకున్నాను. మా పంతులు గారు అయితే 8 కల్లా వచ్చేస్తానని చెప్పారండి. సో 8 కల్లా వచ్చేస్తారు. ఆయన ఏ టైంకి చెప్తే కరెక్ట్గా ఆ టైం కల్లా వచ్చేస్తారు. అండ్ ఇంకా ఫస్ట్ వరలక్ష్మి వ్రతాలు చేయించాల్సినవి చాలా మందికి ఉన్నాయి. సో 8 కల్లా వచ్చేస్తామన్నారు. సో నేను 8కి అయితే రెడీగా ఉండాలి. కానీ మేకప్ ఆవిడని 6:30 అలా రమ్మన్నాను. ఆవిడ కొంచెం ఒక 20 మినిట్స్ అలా లేట్గా వచ్చారు. సో హడావిడి అయిపోయిందనమాట. మొత్తం అవ్వలేదు హెయిర్ శారీ డ్రేపింగ్ అయినా సరే. సో ఇక్కడ హెయిర్ అయితే మెస్సీ బ్రైడ్ అయితే వేయించుకున్నాను. సో హెయిర్కి ఎక్కువసేపు పట్టేసింది నాకు. శారీ డ్రేపింగ్ నాకు ముందు రోజే ఆవిడ తీసేసుకుని శారీ ప్రీ ప్లీట్ చేసేసి తెస్తానన్నారు. సో టైం కలిసి వస్తుందని. సో ఆ శారీ డ్రేపింగ్ ఆవిడ ముందే చేసేసి తీసుకురావడం వల్ల చాలా యూస్ఫుల్ అయింది. టైం చాలా కలిసి వచ్చిందనమాట. అదే శారీ డ్రేపింగ్ ఇక్కడికి వచ్చి చేసి ఉంటే మాత్రం చాలా హడావిడి అయిపోయేది. నేను రెడీ అయిపోయేదాన్ని టైంకి. సో ఇంకా హెయిర్ వేసేసారు. ఆల్రెడీ శారీ ప్రీ ప్లీట్ చేసేసారు కాబట్టి ఎక్కువసేపు పట్టదు కాబట్టి ఫస్ట్ అయితే హెయిర్ వేసేసారు. చూడండి నా హెయిర్ ఎంత బాగా వచ్చిందో. హెయిర్ అయితే బ్యాక్ సైడ్ బాగా వచ్చిందండి. ఫ్రంట్ ఇంకొంచెం నీట్గా వస్తే ఇంకా బాగుండేది. బట్ ఇట్ వాజ్ ఓకే. సో నేను ఇక్కడ రెడీ అవుతూ ఉంటే బయట ముత్తైదువులు అందరూ వస్తే వాళ్ళకి మా ఆంటీ వాళ్ళు పసుపు అది రాస్తున్నారండి కాళ్ళకి. సో అందరికీ పసుపు అవన్నీ రాస్తున్నారు. ఒక్కొక్కరు వస్తున్నారనమాట పిలిచిన వాళ్ళందరూ, రిలేటివ్స్ వాళ్ళందరూ. సో మా అక్క కూడా రాయించేసుకుంటుంది ఫుల్గా పసుపు. అండ్ ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇంకా పాపిడి బట్టి అది పెట్టారు. అండ్ జ్యువెలరీ వేసుకుంటూ బ్యాంగిల్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను. అప్పటికి మా కజిన్స్ వచ్చేసారు. వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు రెడీ అయినప్పుడు అది ఇది అని చెప్పి ఇలాగ పువ్వులు పెట్టడం అదంతా అనమాట. సో నేనే లేటు, అందరూ రెడీ అయిపోయారు. మా అమ్మ వాళ్ళు వచ్చి ఇంకా అవ్వలేదా అంటున్నారు. సో నేను రెడీ అయిపోయాను ఇలాగా. అండ్ నాకు పూజారి గారు అప్పుడే వచ్చేసారండి. సో నేను ఫుల్ మొత్తం లుక్ అంతా తీయలేకపోయాను. సో పూజ అయ్యాక మొత్తం ఎలా రెడీ అయ్యాను అన్నది చూపించాను అనమాట. క్లిప్ యాడ్ చేశాను చూడండి లాస్ట్ వరకు వీడియో. అండ్ ఇక్కడ నాకు కూడా కాళ్ళకి పసుపు అయితే రాసేస్తున్నారు. ఇంకా కాళ్ళకి పసుపు రాసేసాక ఇంకా పూజకైతే వెళ్ళిపోయాను. పంతులు గారు వచ్చేసారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా, ఆయన కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారా? ఈసారి అయితే 5 శ్రావణ శుక్రవారాలు వచ్చినాయండి. ఆల్మోస్ట్ 4 శుక్రవారాలు అయితే అయిపోయాయండి. ఇంకొక శుక్రవారం అయితే మిగిలింది. సో మీరందరూ సెలబ్రేట్ చేసేసుకున్నారా లేదా ఇంకా సెలబ్రేట్ చేసుకోలేదా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ శుక్రవారం పూజ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాతో పాటు పూజలో మా అమ్మ, మా అక్క, మా అత్తయ్య, మా కజిన్ వీళ్ళందరూ కూడా పూజ చేసుకున్నారు నాతో పాటు. అండ్ మాకేంటంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటామండి. కానీ పూజకు కావాల్సినవి శారీ ఇంకా అన్నీ కూడా అత్తగారు వాళ్ళైతే తెస్తారండి. సో వాళ్ళే చేయించినట్టు పూజ అంతా. సో పూజ అయ్యాక నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాను వాళ్ళతో పాటు. సో ఇది మా ట్రెడిషన్ అండి. మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా మీకు కూడా ఇదే సేమ్? ఆ కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. లక్ష్మీ వ్రతం అయ్యాక మా అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు నాతో పాటు నా తొలిసారి కూడా పంపించారండి మా అమ్మగారు వాళ్ళు. సో తొలిసారి అంటే ఏంటి, ఏం చేసుకున్నాము, వెరైటీస్, తొలిసారికి ఏం పెట్టారు అన్నీ అయితే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశామండి మన ఛానల్లో. ఒకసారి వెళ్ళి అది కూడా చూసేయండి. ఇంట్లోనే సారీ ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి అన్నీ అయితే ఆ వీడియోలో కంప్లీట్గా చూపించాను. సో అది కూడా మిస్ అవ్వకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి.
ఇంకా పూజ ఎలా జరిగిందో చూసేయండి. చిన్న చిన్న గ్లిమ్సెస్ అయితే యాడ్ చేశాను. శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణమూర్తి పరబ్రహ్మణే నమో నమః. వరదరం విష్ణుం విశ్వవర్ధనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతరే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మరే. యస్యో నామ రూపాం హృదయస్థో జనార్దనః వదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకా. ఉమామహేశ్వరాభ్యా నమః వాణీ హిరణ్యగర్భాభ్యా నమః సచీవందరాభ్యా నమః అరుంధతి వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నమస్కారం చేసుకున్న అయం ముహూర్త శుభముహూర్తోస్తు ద్వారా పరమేశ్వర. మా పంతులు గారు అయితే ఈయనేనండి. మా ఇంట్లో ఏ పూజ అయినా ఈయనే చేయిస్తారు. అలాగే నా పెళ్ళికి కూడా ఈయనే పంతులు గారు అనమాట. సో ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా ఏ పూజలైనా అన్నీ ఆయనే చేయిస్తారు. చాలా బాగా చేయిస్తారనమాట. పుష్పాన్ని చేతితో పట్టుకుని వినాయకుడి చేయి వేసి పట్టుకుని ఓం శనే దేవన రస్మాక్షప్ర ప్రాణమిహనో దేహ భోగం దోష్పస్యేమ సూర్యముచ్చరం దామనమదేవడయానస్వస్తి తరంధ మనమదేవడయానస్వస్తి అమృతం వై ప్రాణ. ఇక్కడైతే మెల్లో అమ్మవారి రూపు కట్టుకుంటాం కదండి. దానికి అమ్మవారి రూపుకి కుంకుమ అది పెట్టి కలసం మీద అయితే వేయమన్నారు. సో కుంకుమ పెట్టేసి కలసం మీద వేసుకుంటున్నాము. మొత్తం పూజ అంతా అయ్యాక ఈ రూపు మనం మెల్లో కట్టుకుని 3 days ఆర్ 5 days అయితే ఉంచుకుని తీసేయాలన్నమాట. ఇది మేము ఫాలో అవుతాం ఎవ్రీ ఇయర్. ఇంకా నెక్స్ట్ పూజ అయితే కంటిన్యూ చేసేస్తున్నాము. పూజ అయ్యిందండి కొంచెం. సో ఇప్పుడు ప్రసాదాలు నైవేద్యం అంతా సమర్పిస్తున్నాము అమ్మవారికి. సో 9 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేసుకున్నాము మేము ఇంట్లో. సో ఆ ప్రసాదాలు ఫ్రూట్స్ కొబ్బరి చెక్కలు అన్నీ అయితే అమ్మవారికి సమర్పించేసి హారతి అయితే ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కథ చదువుతారు కదండి, కథ అయితే ఉంది. సో దానికి ముందే ప్రసాదాలన్నీ అమ్మవారికి సమర్పించేసి హారతి ఇచ్చి మేమందరం కూడా హారతి అయితే తీసేసుకున్నాము. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినా ఏమన్నా తప్పుగా చేసినా సరే నా ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ టైం పూజ వరలక్ష్మి వ్రతం అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం తడబడతాం కదండి. అలా ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఏమీ అనుకోకండి. నెక్స్ట్ అయితే చేతికి తోరం కట్టుకుంటున్నామండి. ఇదేంటంటే ఇది కూడా 3 days ఉంచుకోవాలండి. పూజ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ తోరం కట్టుకుంటారు. అందరం తోరం కట్టేసుకుని అక్షింతలు అయితే తీసుకుని కూర్చున్నామండి. ఇప్పుడైతే కథ చదువుతారు అండ్ ఈ కథ అక్షింతలు అంటారు కదండి. సో దానికోసం అక్షింతలు తీసుకుని కూర్చున్నాం. కథ అయితే మా పంతులు గారు చదవడం స్టార్ట్ చేసేసారు. మీరు కూడా వినండి. చిన్న బిట్స్ అయితే పెట్టాను. మొత్తం కథ పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. పూజించిన నీవు కోరిన వరంబులిచ్చదను అని చెప్పేసరికి ఆ చారుమతీదేవి మిక్కిలి సంతోషం చెంది కలలోనే ప్రదక్షిణ నమస్కారం చేసుకుని, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగి జనులు ధన్యులకుదురు, విద్వాంసులకుదురు, సకల సంపదలు కూడా అనుభవించెదరు. నేను జన్మాంతరంబు చేసిన పుణ్య విశేషము వలన నీ యొక్క పాద దర్శనం నాకు కలిగినది అని చెప్పగానే కథ చదవడం పూర్తయిందండి. అండ్ ఇంతటితో పూజ కూడా పూర్తయింది. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి లాస్ట్లో హారతి కూడా అమ్మవారికి ఇచ్చేసి హారతి మేము కూడా తీసేసుకున్నామండి. సో పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట. చాలా హ్యాపీ అండి, పూజ బాగా జరిగింది కాబట్టి. ఇంకా హారతి తీసేసుకుని వచ్చిన ముత్తైదువులకి ఇంట్లో అందరికీ కూడా హారతి అయితే చూపించేసి ఇంకా పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. నేను అలాగే నా హస్బెండ్. నెక్స్ట్ మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యానండి. నాకు నా లుక్ అంతా చాలా నచ్చింది. అందరూ బాగుంది అని కూడా చెప్పారు. మీకు ఎలా అనిపించింది నా హెయిర్ స్టైల్ కానీ నా శారీ కానీ ఓవరాల్ లుక్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ అంతా పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆంటీ ప్రసాదం ఇస్తున్నారు. సలివిడి పానకం అలాగే
పెసరపప్పు అంటారు కదా, అది ఇస్తున్నారు. సో ప్రసాదం తినేసి అండ్ నెక్స్ట్ అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలంతా టిఫిన్ కింద అయితే పెట్టేసాము. సో అది కూడా తినేసామన్నమాట. సో ఇవన్నీ వెరైటీస్ అన్నమాట. గార్లు, బూర్లు, కుడుములు, పులిహార ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అవన్నీ మా కజిన్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటూ ఉంటే వీడియో తీశాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. సో బ్రేక్ఫాస్ట్ అందరికీ ఇచ్చేసి అందరికీ ప్రసాదాలు అయితే ఇచ్చేసాము వచ్చిన వాళ్ళందరికీ. సో అందరూ ప్రసాదాలు అయితే తినేశారు. మొత్తం పూజ అయ్యాకైతే ఇలా ఉందన్నమాట అమ్మవారు అంతా. సో మొత్తం పూలతో నిండిపోయారు అమ్మవారు. సో మొత్తం పూజ అయిపోయాక లుక్ అయితే ఇది. అండ్ వెనకాల పెట్టినవి కొన్ని పడిపోయాయి అన్నమాట బొకేస్. అవి మీరు స్టిక్ చేసుకున్నప్పుడు చెప్పడం మర్చిపోయాను, డబల్ టేప్ ఆర్ పిన్స్ ఉంటాయి కదండి, గుండు సూదులు, దాంతో పిన్ చేసుకోండి. సో దట్ ఎక్కువసేపు ఉంటాయి. అండ్ డబల్ టేప్ రెండు యూస్ చేసాం మేము, రెండు యూస్ చేయండి. అండ్ ఇక్కడ తాంబూలం కింద గిఫ్ట్ ఇచ్చామండి మేము. తాంబూలం ఇలా పసుపు కుంకుమ గిఫ్ట్ అన్నమాట. ఇది ఆ రోజు హడావిడిలో తీయడం మర్చిపోయాము, నెక్స్ట్ తీసాము, అందుకే దాంట్లో తాంబూలం లేదు. సో ఈ క్యూట్ చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాము అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. నేనైతే వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చేసి కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేసాను. అండ్ ఇంకా లంచ్ టైం కూడా అయిపోయిందండి. సో లంచ్ కూడా చేసేసాము. లంచ్కి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. దొండకాయ, ఆవకాయ, పనస పొట్టు కర్రీ, పొటాటో ఫ్రై, కొబ్బరికాయ పచ్చడి, జున్నుతో చేసిన కర్రీ, వంకాయ కర్రీ, పప్పు, ఆనపకాయ పులుసు, పులిహార, రైస్, ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి. ఫుడ్ అంతా కూడా చాలా చాలా నచ్చాయి అన్నమాట. అండ్ ఇవన్నీ బయట ఒక టేబుల్ మీద పెట్టేసాము, అందరూ ఇక్కడే సర్వ్ చేసుకుని తింటారు ఖాళీగా ఉంటుంది అని చెప్పి. ఈ రెసిపీస్ వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉన్నాయండి, కొన్ని లేవు. ఏమన్నా మీకు రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. సో మేము రెసిపీ వీడియోస్ పెడతాము. అండ్ ఒక పక్కన ఫుడ్ అంతా రెడీగా ఉంది అండ్ ఇంకో పక్కన వేడి వేడిగా బూరెలు రెడీ అవుతున్నాయండి. సో ఇంకా నన్ను అయితే అరిటాకులో భోజనం చేయమన్నారు. సో నేను అరిటాకులో మొత్తం అన్నీ పెట్టేసుకుని అయితే భోజనం కంప్లీట్ చేస్తానండి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పూజ కూడా చాలా బాగా జరిగింది. చాలా చాలా హ్యాపీ అందరం. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నామండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.